జగన్మోహన్ రెడ్డి గారు సవాలండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సీరియస్. ఎందుకంటే మళ్ళీ మావిగానే వచ్చింది. రెఫరెండంగా వెళ్తామంటున్నాడు ఆయన. మావిగానే కావాలంటున్నారు. అసలు వైసీపీ కాన్ఫిడెన్స్ ఏంటి అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మావిగాన్ అన్నది సరే, అమరావతికి మేము వ్యతిరేకం కాదు, మావిగానే కావాలంటున్నారు. సో కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందా? మావిగన్న మీదే మేము ఎన్నికలకి వెళ్తామనడంలోనే ఆంతర్యం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? మావిగన్ అనే మాట వచ్చిందంటే అమరావతిని కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు అవనివ్వండి, వేరే అంశం అవనివ్వండి, ఒకవేళ ప్రభుత్వాలు మారితే పరిస్థితి ఏంటి అని. సో అదొక రచ్చ సాగుతుంది. వెనక్కి అయితే తగ్గమంటున్నారు వాళ్ళు. ఇక పవన్ కళ్యాణ్ సోషల్ వార్ టాస్క్ ఫోర్స్ సిద్ధం చేస్తున్నారట. ఎవరి మీద? సోషల్ మీడియాలో ఎవరైనా సరే వ్యక్తిగతంగా దోషణలు చేసినా, తప్పుడు సమాచారాలు ఇచ్చినా టాస్క్ ఫోర్సు కేసులు వేస్తుంది, వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేస్తారు. సో సోషల్ మీడియా అనేది కొద్దిగా షాక్గానే ఉంది ఇది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మాట్లాడేస్తున్నారు, ఎవరికి వాళ్ళు యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారు. సరే, ఎక్కడో దగ్గర కట్టడి ఉండాలి, మరీ అంత నిరంకుశత్వంగా చేయకూడదు, కానీ తప్పు చేసిన వాళ్ళకి కట్టడి అయితే ఉండాల్సిన అవసరం ఉంది. ఈ టాస్క్ ఫోర్స్ మరి ఎలాంటి విధులు విధానాలు ఉంటాయన్నది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్న అంశం. సాయి కృష్ణ క్రాంతి కేసులో రంగు మారుతుందా? ఎందుకంటే సాయి కృష్ణ కేసుకి సంబంధించి సిఐ ప్రాణహాని ఉందంటున్నాడట. దీనికి మళ్ళీ రీఓపెన్ చేశారట క్రాంతి కేసుకు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళిన తర్వాతే వీటిలో పురోగతి వచ్చింది, నన్ను చూసి భయపడి వీళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు కూడా ఆ రకంగానే మాట్లాడుతున్నారు. ఇక వైసీపీ పరామర్శలు, మైలేజ్ ఏమైనా పెరుగుతుందా? మావిగాని అంశం అన్నది ప్లస్సా మైనసా? చర్చిద్దాం. ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే సుజాత గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. విజయ్ కిరణ్, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. పసుపులేటి సురేష్, వైసీపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా సురేష్, వాయిస్ మ్యూట్లో ఉన్నది, ఒకసారి చెక్ చేశారు. నమస్కారాలు. ఓకే సురేష్, ఏంటి మావిగన్ తోటి ఎన్నికలు వెళ్ళడం వర్కౌట్ అవుతుందా? కాన్ఫిడెన్స్ బాగా పెరిగినట్టున్నది. వర్మ సార్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే మేము ఎక్కడా కూడా అమరావతికి వ్యతిరేకం కాదు, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకమని మొదటి నుంచి చాలా స్పష్టంగా చెప్పారు. మరోవైపు చూస్తే ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణం పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వేల కోట్ల అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మీరు చూశారు, అద్దాల ఖర్చుకి 2,500 కోట్లు, ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్కులకి 2,300 కోట్లు, ఈ రకంగా డిజైన్లకి 100 కోట్లు, అక్కడ ఉన్నటువంటి ముళ్ళకంప చెట్లను తీయడానికి, మురికి నీటిని తీయడానికి వేల కోట్లు ఖర్చు పెడుతూ అవినీతికి తెరలేపింది కూటమి ప్రభుత్వం. ఈరోజు ఒక పరిమితమైనటువంటి ప్రాంతాన్ని రాజధానిగా భావించి అక్కడ రాజధాని ముసుగులో అవినీతికి పాల్పడుతోంది. అంతేగాని ఎక్కడా కూడా రాష్ట్రానికి సంపద సృష్టించడానికో లేదా రాష్ట్ర భవిష్యత్తుకో రాజధాని నిర్మాణం జరుగుతుందంటే మీ మావిగన్ ఏం చేస్తుంది? ఒకటి సార్, మావిగన్ ఇప్పుడు మీరు చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సూచన మావిగన్ లో కానీ మీరు చూసినట్లయితే దాదాపుగా మీరు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి 4 నగరపాలక సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా విశాలవంతమైనటువంటి తీర ప్రాంతం ఉంది. రైల్వే జోన్లు 2 ప్రధానమైనటువంటి రైల్వే జోన్లు అందుబాటులో ఉన్నాయి. పోర్ట్ అందుబాటులో ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉంది. అదేవిధంగా జాతీయ రహదారితో కూడినటువంటి వెసులుబాటు మనకి అక్కడ ఉంది. సో సురేష్, ఇది కాదు సురేష్, ఇది 2019 నుంచి 24 లోపు ఈ రకంగానే చేస్తే ఈ పరిస్థితి ఉండకపోనేమో మీకు. ఒకటి సార్, ఆల్రెడీ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విధానం మీరు చూశారు. పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, గ్రామ వార్డుల్లో సచివాలయ వ్యవస్థలు కానీ, ఈ అన్ని వర్గాలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలతో కూడినటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అవినీతికి తెరలేపారు? మీరు చూస్తే కిలోమీటర్ కి 180 కోట్లు ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి వారధి ఫ్లైఓవర్ కనెక్టివిటీ చేయడానికి కిలోమీటర్ కి 180 కోట్ల రూపాయలను ఎవరైనా ఖర్చు పెడతారు సార్? సాధారణ కిలోమీటర్ కి 53 కోట్ల రూపాయలు సార్. జాతీయ రహదారి వేయడానికి 23 కోట్ల రూపాయలు వ్యయమవుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా 180 కోట్లు, 53 కోట్లు కిలోమీటర్ వ్యయానికి ఖర్చు పెడుతున్నారంటే ఇది ఏ రకమైన ఎంత స్థాయిలో అవినీతి? సో కాదు సురేష్, అయితే మావిగన్ మీ సక్సెస్ మంత్ర అంతేనా?
అదే సార్ మావిగన్ని ఏ రకంగా సక్సెస్ అవుతుందో కూడా మేము చెప్తున్నాం కదా. ఇప్పటికిప్పుడు ఈ 2 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణం అంటూ ఎంత శాతాన్ని పూర్తి చేసింది? కనీసం పట్టుబడి ఒక 20% రాజధాని నిర్మాణం పూర్తి చేయగలిగిందా కూటమి ప్రభుత్వం? పైపెచ్చు లక్షల కోట్ల అప్పు, అది రాష్ట్ర వ్యాప్తంగా అందరు ప్రజలందరికీ కూడా గుదిబండ కాదా? ఓకే, మరి ఈ రకమైనటువంటి గుదిబండగా ఉన్నటువంటి వ్యవహారాన్ని ప్రజలు హర్షిస్తారా? త్వరితగతిన పాలన లేకుండా ఉండేటువంటి మావిగన్ని ప్రజలు ఇష్టపడతారా? రైట్ రైట్ ఓకే ఓకే. సురేష్, మరొక విషయం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు సోషల్ వార్ ప్రకటించారు. టాస్క్ ఫోర్స్ సిద్ధం అవుతుందట. పోస్టులు ఎవరైనా పిచ్చి పిచ్చిగా పెట్టినా, వెకిలి వేషాలు వేసినా, అసభ్య పదజాలంతో మాట్లాడినా ఈసారి అంత ఈజీగా ఉండదు అని. అది గ్యారంటీగా వైసీపీ వాళ్ళు ఇలా చేస్తుంటారని కదా వాళ్ళు చేస్తున్న ప్రచారం. సార్ ఇప్పటికిప్పుడు మీరు ఈ లైవ్ లింక్ కింద ఓపెన్ చేయండి, జనసేన వాళ్ళు ఎన్ని బూతులు పెడతా ఉంటారో చూడండి. దమ్ముంటుందా పవన్ కళ్యాణ్ గారికి అలాంటి వారి మీద కామెంట్లు పెట్టే, వాళ్ళ మీద కేసులు పెట్టేదానికి? ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, ఇంకా మనం చెప్తే మళ్ళా దానికి బాధపడతారు. ఆయన అదేదో తెలుగు సామెత ఉంది, నేను అది చెప్పదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి పూర్తిగా ఈరోజు చేతగానితనాన్ని రుజువు చేస్తుంది తప్ప మరొకటి కాదు. సార్, ఒకటి సమతుల్యత ఉండాలా, సమానత్వం ఉండాలా, చట్టాలు అందరికీ సమానంగా వర్తించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఒకలాగా, కూటమి నాయకులకు ఒకలాగా వర్తించేటువంటి వాటిని చట్టాలు అనరు, సమన్యాయం అనరు. నిన్నటికి నిన్న మీరు చూశారు ఉండవల్లిలో ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల పైన తెలుగుదేశం పార్టీ గూండాలు కోడిగుడ్లు విసిరి, రాళ్లు విసిరి పోలీసుల పైన దాడి చేసి, పోలీసు వాహనాల మీద దాడి చేస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి సార్, దాని మీద నోరు తెరవరా? అంటే పవన్ కళ్యాణ్ గారికి అవి కనపడవు, వినపడవు, చేత కాదు. కేవలం ఎలాంటివి వినపడతాయంటే, కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే, కూటమి ప్రభుత్వానికి ఏదైనా నష్టం కలిగితే అది మాత్రమే వినపడుతుంది, దానిపైన చర్యలు. ఇదంతా న్యాయం సార్? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెద్ద నీతి బోధ చేస్తున్నారు, హిత బోధ చేస్తున్నారు. మరి నిన్న ఆ గుండాల సంగతి ఏంటి? కనీసం మాట్లాడుతున్నారా? ఎందుకు రాళ్లు విసిరారు? కోడిగుడ్లు విసిరేటువంటి సంస్కృతి ఇప్పుడు తీసుకొచ్చారు. నిన్నటికి నిన్న కృష్ణ రావణ్ పైన కోడిగుడ్లు జనసేన పార్టీ కార్యకర్తలు. అంటే ఎక్కడ లేని నీచ సంస్కృతిని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి తీసుకొస్తుంది. అంటే రేపు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారం మారిన తర్వాత మేము కూడా కోడిగుడ్లతో కొట్టాలని నేర్పుతున్నారా? మేము కూడా రాళ్లతో కొట్టి చంపాలని నేర్పుతున్నారా? లేదా రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతిని పెంచి పోషించాలనుకుంటున్నారా? ఇది ఈ రకమైనటువంటి సంస్కృతి రాష్ట్రంలో మంచి పద్ధత? మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద చర్యలు తీసుకోరా? అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేసినా, రాళ్లు విసిరినా, కోడిగుడ్లు విసిరినా పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకు గంతలు కట్టుకొని ఉంటారు. రైట్ రైట్ ఓకే 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 రైట్. ఏంటి సుజాత గారు? ఓకే ఓకే సుజాత గారు, ఏంటి మావిగాని నినాదం ఒకటి, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారి టాస్క్ ఫోర్స్. సార్, ముందుగా మీకు, అలాగే ప్రసాద్ గారికి, సురేష్ గారికి, వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు సురేష్ గారు చాలా బాగా పాపం చాలా ఆవేశపడుతూ చెప్పారు. కానీ కోడిగుడ్లు విసిరారు, రాళ్లు విసిరారు అంటున్నారు. రాజధాని రైతులు మిమ్మల్ని రమ్మని ఆహ్వానించింది ఎవరు? వెళ్ళారు. వాళ్ళు ఒకటే క్లారిటీ అడిగారు, మీరు అమరావతి ఓకేనా, లేదంటే మీరు మావిగానికి కట్టుబడి ఉన్నారా? ఏదో ఒకటి మాకు క్లారిటీ ఇచ్చి మీరు రండి అన్నారు. రండి అంటే మీరు దానికి ఏ విధమైన సమాధానం చెప్పకుండా అక్కడ ఎవరి మీద దౌర్జన్యం చేశారో చూసాం. ఏదైతే ప్రజల వైపు ఉండి పోలీసుల మీద బండరాళ్లు ఎత్తేసి మళ్ళీ అదే వ్యక్తి వెళ్లి వైసీపీ నేతల వెనుక నిలబడ్డాడు. కాబట్టి అక్కడ దాడి చేసింది ఎవరన్నది చాలా క్లియర్ గా అన్ని వీడియోల్లో సహా మనకి సాక్ష్యాధారాలతో సహా లభించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకొక విషయం, వీళ్ళు ఈ రోజు అంటున్నారు ప్రజలు నిరసన తెలియజేశారని. మరి ఇదే వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు గారు అమరావతి సందర్శించడానికి వెళ్ళినప్పుడు చెప్పులతోటి రాళ్లతోటి దాడి చేసినప్పుడు అప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఏమన్నారండి? ప్రజలకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళు నిరసన తెలియజేసే హక్కు ఉంది, దాన్ని తెలియజేశారు అన్నారు. అంటే మీ పరిపాలనలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, ఈ కూటమి పరిపాలన ఉన్నప్పుడు మారిపోతాయి ఆ రూల్స్. అంటే రెండు ఒకటి కాదా? మరి మేము అంటున్నారు మీరు దాడి చేసే సంస్కృతి లేదని. ఏదైతే సిద్ధం సభలు పెట్టినప్పుడు పంచింగ్ బ్యాగులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బాక్సింగ్ బ్యాగులు పెట్టి గుద్దించారు, వాళ్ళతో తన్నించారు. అది జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్న సభలో. దానికి మీరు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? అది తప్పని మీ కార్యకర్తలకు ఏమైనా చెప్పారా? ఇంకొకటి, సోషల్ మీడియా విషయంలో అంటున్నారు
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రూల్ అంటే అందరికీ రూలే. ఒకవేళ జనసేన కార్యకర్తలు అటువంటి కామెంట్లు అభ్యంతరకరమైన పోస్టులు పెడితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. మీకెందుకు భయం? మేము అందరి మీద చర్యలు తీసుకుంటాం. అది కామన్ గా రూల్, అంటే రూల్ ఫర్ ఆల్, మొత్తం అందరికీ ఒకటే రూల్. మీరెందుకు భయపడుతున్నారు? ఎందుకంటే 99.9% మీ వాళ్లే ఈ ఇటువంటి అసభ్యకరమైన కామెంట్లు, మహిళల మీద బూతులు కామెంట్లు పెట్టేది మీరు కాబట్టి మీకు ఏంటి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడువుకుంటున్నారు. జనసేన కార్యకర్తలకి మా సోషల్ మీడియా హ్యాండిల్ చూడండి, ఒక్కసారి పిన్ ట్వీట్ ఏది ఉంటుందో చూడండి. ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సోషల్ మీడియాలో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అన్నది చాలా క్లియర్ గా ఉంటది. మీరు ఏ రోజన్నా మీ కార్యకర్తలకు అటువంటి రూల్స్ పెట్టిన ఒక్కటి చూపించండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? చిన్నపిల్లోళ్ళు, వాళ్ళకి తెలియదులే, రప్ప రప్ప అంటే ఏమైందబ్బా సినిమా డైలాగులు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తారు. అది అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న సాయికృష్ణ విషయంలో అతను లాకప్ డెత్ జరగడం అన్నది ఎవ్వరూ సమర్థించరు. అది మానవ హక్కుల హరణ అని చెప్పి ప్రతి ఒక్కరు దాని మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? 23 ఏళ్ళు చిన్నపిల్లోడు, 26 కేసులు ఉన్నాయి, చిన్నపిల్లోడు అబ్బా అంటారు. ఆ విషయం పక్కన పెట్టండి. ఎమ్మెల్సీ అనంతబాబుని ఏమన్నారు? ఒకటే హత్య చేశాడు, ఏమైంది అని భుజం తట్టి పక్కన పెట్టుకుని తిరిగారు. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే ఈవీఎంని పగలగొట్టాడు అది అందరికీ క్లియర్ గా కనిపించింది. అందులో పావుదూరింది అన్నాడు ఒకళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మాకు సరిగా అక్కడ సహకరించట్లేదు పోలీసు వ్యవస్థ, పగలగొడితే తప్పే ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమో నేను పగలగొట్టలేదు మరో అంటే ఈయన చక్కగా వచ్చి కన్ఫర్మ్ చేశారు. ఇంకా అంతకంటే నేరస్తుల్ని ఏంటి వెనక నుండి వెన్ను తట్టి ప్రోత్సహించే పార్టీ ఎవరున్నారండి? ఆ నాయకులు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మొత్తం అంతా ఇదే కదా కనిపించేది. గంజాయి సరఫరాలో ఉన్న వాళ్ళు ఇంటికెళ్ళి పరామర్శిస్తారు, ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళు జైలుకి వెళ్ళి పరామర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరామర్శలు ఇవే కదా. మీరు పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు కదా, మీరు పవన్ కళ్యాణ్ గారిని అనే ముందు ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టింది చాలా మంచిదైంది. ఎందుకంటే మహిళలుగా మాకు తెలుసు ఎంత బాధపడుతున్నామో, ఎంతమంది ఎన్ని రకాల కామెంట్లు పెడుతుంటారు రోజు. మేము తలదించుకుని అది అన్ని భరిస్తూ, వైసీపీ ప్రభుత్వంలో అయితే మరీ ఘోరంగా కనీసం భయం భక్తి అన్నది ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద వయసున్న వ్యక్తి ఆయన భార్యను పట్టుకుని ఎన్ని మాట్లాడినారండి? పవన్ కళ్యాణ్ గారు భార్యను ఎన్ని మాట్లాడినారండి? బోరుగడ్డ అనిల్ అన్న మాటలు మీరు మర్చిపోయారా? మరి పోసాని కృష్ణమురళి అన్న మాటలు మర్చిపోయారా? మర్చిపోయి ఈ రోజు ఏంటి మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళు ఎంత దుర్మార్గంగా కనీసం ఇంట్లో చిన్నపిల్లలు ఆడపిల్లలు అన్న విషయం కూడా చూడకుండా మైనర్ బాలికలను పట్టుకుని ఎన్నెన్ని మాట్లాడినాడండి పోసాని కృష్ణమురళి. మరి ఇలాంటి ఒక దుర్మార్గుల కోసమే కదా కంట్రోల్ చేయడానికే సోషల్ మీడియా ఈ రోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక సెట్ ఆఫ్ రూల్స్ అని పెట్టి అందరికీ రూల్స్ వర్తిస్తాయని చెప్పడం జరిగింది. అంతేకాని మా కార్యకర్తలు మేము వెనకేసుకొస్తాం, మిగిలిన వాళ్ళ మీద దాడి చేసేస్తాం, ఇటువంటి సంస్కృతి జనసేనలోనూ లేదు, టీడీపీలోనూ లేదు. మా మీదకి ఎవరైనా వస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రతిఘటించి ఒక్కసారి చెప్పు చూపించారని ఇప్పటి వరకు మీరు ప్రతిరోజు గొక్కెట్టి ఏడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అలా అన్నారు ఇలా అన్నారు అంటే ఒక దాడి చేస్తుంటే ప్రతిఘటించడాన్ని ఒకే ఘాటికి కట్టేస్తారు. అంటే మీకు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు, కానీ మీరు అన్ని అంటే సమర్థించుకుంటారు మీకు కావాల్సినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో రోజుకు ఒక కన్ఫ్యూజన్. ఈ రోజు వచ్చి మావిగన్ అంటారు, మొన్న గెలవంగానే అమరావతి మాకు ఓకే అన్నారు, ఈ రోజు మళ్ళా మావిగన్ అన్నారు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అమరావతి మీద ఎందుకు మీకు అంత కక్ష? అది మనందరి రాజధాని కదా. ఎవరు ప్రభుత్వాలు అన్నవి మారుతూనే ఉంటాయి, ముఖ్యమంత్రులు మారుతూనే ఉంటారు. కానీ ఒక రాజధాని అంటూ మన రాష్ట్రానికి ఏర్పరచుకోవాలని ఎంతో కష్టపడి కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది, సరే చేయని అని దానికి సహకరించాల్సింది పోయి మళ్ళా మావిగానే ఇంటి కొత్తది. పోనీ మీరు 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు ఏమన్నా ఒకటన్నా కట్టారా? విశాఖకి వెళ్ళిపోతున్నా, సంక్రాంతికి వెళ్ళిపోతున్నా, ఉగాదికి వెళ్ళిపోతున్నా, రోజుకొకటి చెప్పుకుంటూనే వచ్చారు. 5 ఏళ్ల కాలం ఏం చేశారు? ఆల్రెడీ కట్టి కన్స్ట్రక్షన్ లో ఉన్న వాటిని అన్నింటినీ చెడగొట్టారు. పోలవరం ఏమన్నా చేశారా? దాన్ని ఉద్ధరించారంటే అది రివర్స్ టెండరింగ్ చేసి అది చేశారు. మీరు వచ్చిన దగ్గర నుంచి కోల్చడం ఏదైతే ఉందో అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్ళడం తప్ప మీరు ముందుకు తీసుకెళ్ళింది ఏముంది? ఒక్క విషయంలో చెప్పండి. సిపిఎస్ విషయంలో అన్నారు, దాన్ని రద్దు చేయడం అన్నారు. మావిగన్ రెఫరెండంతో వెళ్తారట, మావిగన్ నచ్చిన మాకు ఓటేస్తారు లేకపోతే వాళ్ళకి వేసుకుంటే నాకు ధైర్యం చెప్తున్నాను నేను. సార్ ఎన్నో చెప్పారు సార్, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసాకే నెక్స్ట్ ఎలక్షన్స్ కి నేను ఓట్లు అడుగుతా అన్నారు. ఏమైంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు రోజుకో మాట రోజుకో యూటర్న్. ఆయన మావిగన్ అని ప్రజల్లో అంటే వైసీపీని ప్రజలు మర్చిపోతున్నారేమో అనే ఒక భయంతో రోజుకొకటి ఏదో ఒకటి క్రియేట్ చేసి లైమ్ లైట్ లోకి రావడానికి తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఎందుకంటే ఎలాగో అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ప్రజలు వాళ్ళని పట్టించుకోవట్లేదు.
వాళ్ళ కార్యకర్తలు నాయకుల పార్టీని వదిలి చాలా మంది వెళ్ళిపోతున్నారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలి, ప్రజల్లో లైమ్ లైట్ లో ఉండాలని ఒక ఉద్దేశంతో మాత్రమే మావిగన్ అనే కొత్త కాన్సెప్ట్ తెచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో రాజధాని కట్టే చిత్తశుద్ధి లేదు, ప్రజల కోసం ఏదైనా చేసే ఉద్దేశం కూడా లేదు. విజయ్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ సవాళ్ళు విసురుతున్నారు, మరొకవైపు పవన్ కళ్యాణ్ గారు టాస్క్ ఫోర్స్ ఏర్పడ్డాడు సోషల్ మీడియా దాని మీద. ఏంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ మావిగన్ మీద మేము ఎన్నికలకు వెళ్తామని అంత డైరెక్ట్గా చెప్తున్నారు అంటే చాలా దారుణంగా చేస్తున్నారా మీరు కూటమి పాలన? సార్ ముందుగా మీకు ఛానల్ సభ్యులకి ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం అండి. అదేవిధంగా ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనరల్గా ఎవరున్నా వ్యక్తి చనిపోతే దింపుడు కళ్ళెం ఆశలని కొన్ని ఉండేవి. లాస్ట్ అన్నమాట, చనిపోయిన వాళ్ళు కూడా ఏదో దింపితే మళ్ళీ ఒకసారి చెవిలో పిలిచేది అట్లా ఏదో ఒక ఆశ ఉండేది. చివరికి దింపుడు కళ్ళెం ఆశలు కూడా పోయినటువంటి పరిస్థితి నిన్న స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడిలో కనపడింది, అదేవిధంగా కార్యకర్తల్లో కనపడింది. కాబట్టి మొదటగా వీళ్ళు చెప్పినటువంటి అంశం అమరావతి రాజధాని, ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఈ రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి అనుకూలంగా సహకరిస్తారు, రాజధాని నిర్మాణం చేస్తారని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు, అధికారం చేతికి రాగానే 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అని హడావుడిగా ఒక పెద్ద ప్యాలెస్, ఒక అడుగు, ఏదో వీళ్ళు బాధపడతా ఉన్నారు కదా అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతా ఉంటే అక్కడ 1000 ఖర్చు పెట్టారు, ఇక్కడ 200 ఖర్చు పెట్టారని. 37,000 రూపాయలు ఒక అడుగుకి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోయి లేచి ఆఫీస్కి వెళ్ళటానికో లేదా సాయంత్రం పూట సరదాగా కూర్చొని వైజాగ్ సిటీని చూడటానికో అడుగుకి 37,000 రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళు ఖర్చుల గురించి వృధా గురించి మాట్లాడుతుంటే ఇంకెంతకంటే దౌర్భాగ్యమైనటువంటి రాజకీయం ఎక్కడా ఉండదు. అటువంటి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కి ఒక తలమానికంగా ప్రపంచ స్థాయిలో ఒక రాజధాని నిర్మాణం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బ్యాంకులకు సంబంధించి అన్ని కూడా వచ్చి అమరావతిలో వాళ్ళ ఆఫీసులు పెట్టి దినదినం అభివృద్ధి చెందుతా ఉంటే దానిని ఓర్చుకోలేక మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకం అనుకున్నారు. అసలు అమరావతిని చంపాలి అనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి కూడా అదే ఆలోచనలో ఉన్నాడు అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. కాబట్టి ఈ మావిగన్ అనేటువంటి మాట పేరే కామెడీ గన్ లాగా ఉంది. మొత్తానికి ఇప్పుడు పూర్తిగా దింపుడు కన్నా ఆశలు కూడా వదిలేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మావిగన్ అనే మాటతో వాళ్ళ యొక్క రాజకీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చనిపోయి, అంటే మనం అనకూడదు కానీ అన్నమాట ఆ స్టేజ్ లోనే ఉంది. ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వాళ్ళకి మావిగన్తో వచ్చింది. ఇందాక సురేష్ గారు ఏదో రౌడీలు అంటున్నారు, ఎవరో రౌడీలు నాకు అర్థం కాదు. రౌడీలు అంటే రాజధాని ప్రాంత రైతులు. మీరు ఏ రాజధాని అయితే 5 సంవత్సరాల పాటు వేయించుకు తిన్నారు, మీ పిచ్చి నిర్ణయాల వల్ల దాదాపుగా 200 మంది మరణాలకు కారణమయ్యారు. ఆ ప్రాంతానికి 200-300 మంది 100 కారుల్లో బయలుదేరి వెళ్తే ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు నిరసన తెలిపేటువంటి హక్కు ఉండదా? అడగరా? నువ్వు ఎందుకు 5 సంవత్సరాల పాటు మమ్మల్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎంత దాష్టికాలు చేశారు? అటువంటి మీరు మా ప్రాంతానికి వస్తున్నప్పుడు మా ప్రాంతం పైన మీరు ఎందుకు వస్తున్నారు? రాజధాని ప్రాంతాన్ని మీరు సర్వనాశనం చేయాలి, ఇక్కడ రాజధాని ప్రాంతం ఉండకూడదు అనేటువంటి మాట ఉన్నటువంటి మీరు ఎందుకు వస్తా ఉన్నారు అని చెప్పి అడగడానికి వచ్చిన వారి పైన వికృతంగా నీచంగా మిడిల్ ఫింగర్ చూపిస్తూ వాళ్ళని రెచ్చగొట్టి ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళు చాలా శాంతి కాముకులు కాబట్టి 1-2 1-2 కోడిగుడ్లు వేశారు. కానీ వాస్తవంగా మీకు చేయాల్సిన సత్కారం అది కాదు. కాకపోతే మా నాయకుడు మా ప్రభుత్వం మీలాంటి పేకల కొలిటాలు నడిరోడ్డు మీద కేవలం జై జగన్ అనడానికి ఒక వ్యక్తిని పేక కోసినటువంటి మీరు కోడిగుడ్ల గురించి సంస్కృతి గురించి ఏమి నేర్పుతున్నారు? మీరు నేర్పినటువంటి సంస్కృతినే కానీ మేము కానీ అమలు పరిచి ఉంటే ఒక్కడు కూడా రాజకీయం ఈ రోజున వేరే విధంగా ఉండేది. మీ సంస్కృతిని మేము తీసుకోం, మా సంస్కృతిని మీరు ఫాలో అవ్వండి. అభివృద్ధి మా ఫార్ములా, అభివృద్ధి మా సంస్కృతి, సంక్షేమం మా సంస్కృతి. మీలాగా పేగలు కోసే సంస్కృతి మాది కాదనేటువంటి మాట చెప్తూ పూర్తిగా ఈ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తో
సమాప్తమైనది. ఏంటి టాస్క్ ఫోర్స్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాప్తమైనది. టాస్క్ ఫోర్స్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు? సార్ ఇప్పుడు యాక్చువల్గా ఒక జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, హర్నేష్ కుమార్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ వల్ల ఏంటంటే 7 సంవత్సరాల లోపు ఉండేటువంటి శిక్ష పడేటువంటి సెక్షన్ ఉన్న వాళ్ళకి స్టేషన్ బెయిల్ అనేటువంటిది ఆ యొక్క సెక్షన్ యొక్క సారాంశం. అందుకని అందరికీ కూడా ఈ లోపు వచ్చేటువంటి వాటిపైన స్టేషన్ బెయిల్స్ ఇస్తా ఉన్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు, వీళ్ళు పెట్టేటువంటి పోస్టులు. నిన్న ఎవరో ఒక అతన్ని తెలంగాణలోనే ఒక అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయకంటే ముందు ఎవరో రెడ్డి కేవీఆర్ రావణ్ అనే అతను కూడా యూట్యూబర్ చేసినట్టున్నారు కదా సార్. అదే ముందు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పరిస్థితిలో అంటే ఎవరిని తిట్టినా, అది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా, చంద్రబాబు గారిని తిట్టినా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా, టాస్క్ ఫోర్స్ రాకముందే గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని తిట్టినా చట్టం కామ్గా కూర్చోలేదు. వాస్తవంగా మరి మీరు చెప్తున్నారు కదా, రావణ్ణో లేకపోతే ఇంకోనో మీరు తిట్టినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? వీళ్ళు అడిగే మాట విచిత్రం. తిరిగితే అరెస్ట్ చేస్తారా? టాస్క్ ఫోర్స్ పెడతారా? ఎక్కడ పెడతారు? ఎందుకు పెడతారు? మీరు తిడతాం తిట్టి ఏమంటారు? దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటారు. మీరు చూసే వైసీపీ వాళ్ళు వచ్చారు, మీ వాళ్ళు తప్పు చేశారంటే తప్పు చేశారా, అది అరెస్ట్ చేయండి అంటారు. అరెస్ట్ చేస్తారో లబో గుండెలు బాదుకుంటారు. అంటే ఇక్కడ సార్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటని ఖచ్చితంగా అందరం కూడా స్వాగతించాలా. ఎవరు కూడా ఒక రాజకీయ ముఖ చిత్రంలో ఉన్న వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉన్నటువంటి ఈ పరిస్థితులు మారాలా. నైతికతని ఖచ్చితంగా అందరూ కూడా అమలు చేయాలా. ఎవరిని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టకూడదు. అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షించింది అనుకున్నా. ఎందుకు? వాళ్ళని తిట్టినా మనల్ని తిట్టినా ఎవరైనా ఇటువంటి సంస్కృతి ఉండకూడదని రాజకీయ పార్టీలు కోరుకుంటాయి. కానీ వీళ్ళేమంటారు? అబ్బాయి మీరు అట్లాంటి పెట్టొద్దండి, మేము తిడుతూనే ఉంటాం, దమ్ముంటే అరెస్ట్ చేయమంటాం, అరెస్ట్ చేసే మాత్రం లబ ఏడుస్తాం. ఇది వాళ్ళ రాజకీయమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి మాట రాజకీయ ముఖ చిత్రంలో చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇవాళ మనం మాట్లాడతాం, ఒక అంశం పైన మాట్లాడతాం, దానికి వీళ్ళు పెట్టే బూతులు, వీళ్ళు చేసేటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి మాటలు, వాటికి ఒక ముగింపు పలకాలనేటువంటిది యువకుడుగా ఉన్నటువంటి సురేష్ కూడా హర్షిస్తారనుకున్నా. కానీ దాన్ని విమర్శిస్తా ఉన్నాడు. వాళ్ళ రాజకీయ భావదారిద్ర్యం, దానికి ఎవరైనా చేయలేరు. ప్రసాద్ గారు ఏంటి మీ వర్షన్ ఏంటి? మావిగన్ను టాస్క్ ఫోర్స్. ముందుగా 99 ప్రేక్షకులు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. ఓకే, ఎవరి వర్షన్స్ వాళ్ళు చెప్పారు, బాగానే ఉంది. మావిగన్ ఇది ఎలా ఉందంటే సార్, తెలుసో తెలియకో ఈ ప్రాంతీయ పార్టీలని బీజేపీ కబంధ హస్తాల్లో చిక్కుకొని నిజంగా రాష్ట్ర ప్రైడ్ అయిన రాష్ట్ర రాజధాని విషయంలో కూడా వాళ్ళు మనని ఏమార్చి వాళ్ళు చేస్తున్న పనులు అంటే ఒక చేత్తో చూడండి ఈతగా ఇచ్చి తాటిగా పట్టుకెళ్ళిపోయాడు అన్నట్టుగా ఉన్న ఈ పరిస్థితిని మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోగలిగితే, ఓ పక్క రాజధానికి శాశ్వత గజెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళ బీజేపీ నుంచి ఒక మాధవ్ లాంటి వాడు ఒక అధ్యక్షుడి స్థానంలో ఉన్న అతను ఇదేంటిది కొత్త మావిగన్ స్లోగన్ ఏంటి, ఇది శాశ్వత రాజధాని మేము ఇచ్చిన తర్వాత వాట్ ద హెల్ ఈజ్ హ్యాపెనింగ్ అన్న టైప్లో అతను ఉన్నాడా? అయితే కేంద్ర ప్రభుత్వంలో గతంలో అమరావతికి నేనే ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత ఓ 1500 కోట్లు ఇచ్చిన తర్వాత ఏవో తాత్కాలిక భవనాలు ఏవో భవనాలు అన్నారు, మా డబ్బులతోనే కట్టిన తర్వాత మీరు 3 రాజధానులను ఎందుకు అంటారు, మీరు కట్టిన భవనాలు తాత్కాలిక భవనాలను ఎందుకు అంటారని వీళ్ళని కానీ వాళ్ళని కానీ ప్రశ్నించకుండా ప్రజలను 5 సంవత్సరాల పాటు ఏమార్చి 5 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ 2 సంవత్సరాల తర్వాత నంగనాచిలాగా ఒక శాశ్వత రాజధాని ఇచ్చిన తర్వాత కూడా ఈ మావిగన్కి మళ్ళీ చిగురేసే కార్యక్రమానికి తెరలేపినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఇంకెవరికి రెస్క్యూకి వస్తారు? డబుల్ ఇంజిన్ సర్కారే కదా సార్. మనం ఇక్కడ శాశ్వత రాజధాని అనే గజెట్ తెచ్చుకున్న తర్వాత కూడా ఎందుకు మళ్ళీ మావిగన్ అన్న దానికి మాటలు లేస్తున్నాయి? ఇది ఖచ్చితంగా తెలుగుదేశంలో నుంచి పారాచూట్ వేసుకుని బీజేపీ నుంచి గెలిచిన ఒక విజయవాడ ఎమ్మెల్యే ఇస్తున్న ఒక బోటకప్పు ఫీలర్లు ఇవి. దీనికి అట్ ద కాస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. నిజమే, విధి విధానాల విషయంలో ఇందాక సురేష్ చెప్పినట్టు అమరావతి మీద ముబ్బడిగా ఖర్చులు పెడుతున్నారు. తర్వాత కొంతమంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి లేరు. సీడ్ క్యాపిటల్ రోడ్డుకి ఒక 20% ల్యాండ్లు ఇచ్చిన తర్వాత మిగిలిన 70%కి యాక్సెస్ లేకుండా పంటల స్థలాలకు వెళ్లకుండా ఉన్న దగ్గర ఉండవల్లి ఇంకోటి ఏంటంటే పక్కన ఉన్నది నియోజకవర్గం కాదు, ఆ 2 గ్రామాలకి 34,000 ఎకరాలకి ఇచ్చే రేటునే వీళ్ళకి ఇస్తున్న దగ్గర ఎట్లా యాక్సెప్టెన్స్ అన్న దగ్గర వాళ్ళు ఖచ్చితంగా దాన్ని మాట్లాడుతున్న విషయంలో మాకు రేటు అన్న దగ్గర ఒక అంబిగ్యూటీ స్ట్రైవ్ అవుతుంది. తర్వాత ఉండవల్లి పెనుమాకలు
పెరుమాకలోనూ ఉండవల్లిలో దగ్గర దగ్గర 16 to 18% రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉన్న దగ్గర ఈ రోజు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ లో లోకేష్ గారు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే డెఫినెట్ గా మీకు సముచిత న్యాయం జరుగుతుంది, మాకు సీట్ క్యాపిటల్ రోడ్డుకి మాత్రం ఓటు ఇవ్వండి అంటే వాళ్ళు గంపగొత్తగా ఇన్కే ఓటేశారు. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఈ రోజు దాకా 2 సంవత్సరాలు బట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, ఎందుకంటే ఉండవల్లి పెరుమాక పరిసర ప్రాంతాల్లోనూ చుట్టుపక్కల ల్యాండ్ ఎక్విజిషన్ కోసం చేస్తున్న దగ్గర రైతులు నిరసనగా వాళ్ళు ఉంటున్న దగ్గర అట్లీస్ట్ రామారావు గారి మరణం దగ్గర జరుగుతున్న ఒక అన్సర్టనిటీలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎందుకు లేరు? తర్వాత ఇవాళ మావిగన్ విషయంలో మాట్లాడుతున్న మాటలకి నేను దానికన్నా ముందు అమరావతి సందర్శన కోసం వెళ్ళిన ఉండవల్లి పెరుమాక రైతుల పిలుపు మేరకు వెళ్ళిన వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఇది పీపుల్స్ క్యాపిటల్ అని మీరే పేరు పెట్టినప్పుడు 60% ప్రజలు మీకు ఓటేసినప్పుడు 40% ప్రజలు వాళ్ళకి ఓటైన వాళ్ళకి రాజధాని లేనట్ట ఉన్నట్ట? ఏమో ప్రతివాడు ఏమైనా ప్రమాణం చేసి ఇది మా రాజధాని అని చెప్పి వెళ్ళాలి లోపలికి? ఇక్కడ మేము బీఆర్ఎస్ కి ఓట్లేసాం, తెలంగాణలో కాంగ్రెస్ కి ఓట్లేసాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ విధానాలకు మాకు నచ్చట్లేదు కాబట్టి వేరే గెలిపోతామని వాళ్ళు అడగట్లేదు కదా. సో ఫస్ట్ థింగ్ ఈ ఎయిర్ క్లియర్ చేయండి. అమరావతి అందరి హక్కు, అందరి రాజధాని. ఇవాళ ఎవడేమనుకున్నా కాదనుకున్నా 3 సంవత్సరాల పాటు ఈ కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు ఏం చేస్తారో తర్వాత విషయం. ఈ 3 సంవత్సరాలు శాశ్వత రాజధాని అమరావతి కట్టుబడి ఉండండి ఎవడైనా. తర్వాత ఈ మార్గానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటకి నేను ఏకీభవించకుండా నేను విభేదిస్తాను. క్లియర్ గా చెప్తున్నాను సార్, ప్రజాస్వామ్యంలో ప్రజల మ్యాండేటే అంతిమంగా మనకి శిరోధార్యం. నేను 4 విషయాలు చెప్తాను. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చూద్దాం. ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, చంద్రబాబు గారి పాదయాత్ర, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, తర్వాత లోకేష్ గారి పాదయాత్ర, తర్వాత అమరావతి పాదయాత్ర, అమరావతి రైతుల పాదయాత్ర. ఇక్కడ తెలంగాణలో తిరిగినాడు, నాకేట సంబంధం లేదు. ఫస్ట్ థింగ్ ఇక్కడ మీకు గమనించగలిగితే రాజశేఖర రెడ్డి గారిది కానీ చంద్రబాబు నాయుడు గారిది కానీ పాదయాత్ర డెన్సిటీ కనుక ఎవరైనా క్యాలిక్యులేట్ చేయగలిగితే అది దగ్గర 7,600 నుంచి 7,900 మధ్యలో జస్టిఫై అయింది. అంటే ఆద్యంతం పాదయాత్ర మొదటి రోజు నుంచి 7,000 10,000 మంది వచ్చారో లెక్క కాదు. వాళ్ళు పెట్టిన సభలు ఇవన్నీ ఒక అగ్రిగేట్ తీస్తారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి సభ కూడా దగ్గర మీరు ఎవరు ఏమనుకున్నా కాదనుకున్నా డెన్సిటీ దగ్గర 7,960 దాకా లీడ్ అయింది. అండ్ లోకేష్ గారిది 6,000 6,500 దాకా. కానీ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కానీ నాకు ఇవాళ ఒక పెద్ద మనిషి నాతో డిస్కస్ చేస్తున్నప్పుడు అమరావతి పాదయాత్ర డెన్సిటీ కనుక ఆద్యంతం గమనించగలిగితే 29,600 సస్టైనిటీ. ఎందుకంటే మీరు గ్రేటర్ రాయలసీమ మొత్తం అంతా తిరిగిన నేపథ్యం కనుక ఆలోచించగలిగితే ఇంక్లూడింగ్ ప్రకాశం, నెల్లూరు ఇవన్నీ, ఎందుకంటే అమరావతి నుంచి మొదలైంది, ఫస్ట్ ప్రకాశం, నెల్లూరు ఇవన్నీ అడ్డిల్స్ దాటుకుని వెళ్ళారు. సో మీరు అడ్డిల్స్ క్రియేట్ చేసిన వాడెవర్ స్టేట్ లో ఒక మేజర్ చంక్ పీపుల్ యాక్సెప్టెన్స్ తో వచ్చిన అమరావతి వాళ్ళ. ఎందుకంటే దాని తదనంతర పరిణామాల్లో రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు, 3 రాజధానుల బిల్లు అసెంబ్లీ సాక్షిగా విరమణ, దానికన్నా ముందు గౌరవ అపోజిషన్ లీడర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి గారిని కలిసి కాన్స్టిట్యూషన్ వైలేషన్, ఎందుకంటే మండలి చైర్మన్ సంతకం లేకుండా తీసుకున్న గజెట్ ఇది. సో వీటన్నిటికీ శాశ్వత పరిష్కారంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల బిల్లు విరమించుకుంటున్నామని చెప్తూ కొత్త విధానాన్ని అనౌన్స్ చేస్తానన్నారు. కానీ ఆ టెన్యూర్ లో కొత్త విధానం, కొత్త రాజధానుల పట్ల చిత్తశుద్ధి అని ఎప్పుడు ప్రదర్శించలేదు. రెండోది, ఈ టెన్యూర్ లో మావిగన్ అనే పదంతో 6 జిల్లాలు నేను మాట్లాడతాను. అందులో గుంటూరులో అమరావతి ఉండొచ్చు, ఇవాళ గుంటూరు మావిగన్లో గుంటూరు ఉండొచ్చు. వాట్ అబౌట్ విజయవాడ కొత్త ఆవిష్కరణ, మచిలీపట్నం కొత్త ఆవిష్కరణ, దీనికన్నా ముందు విశాఖ, కర్నూలు న్యాయ రాజధాని, విశాఖ ఫైనాన్షియల్ క్యాపిటల్ దగ్గర ఈ 6 జిల్లాల్లో 13 జిల్లాలతో ఏర్పడిన హైదరాబాద్ తో వదిలిన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో ఈ 13 జిల్లాల్లో కేవలం 6 జిల్లాలను కాన్సన్ట్రేట్ చేస్తున్న ఈ వైఎస్ఆర్సీపీలో యాక్సెప్టెన్స్ చూద్దాం. మీరు చెప్పిన అమరావతికి వ్యతిరేకమా లేకపోతే యాక్సెప్టెన్స్ అన్న దగ్గర మీరు ఏమన్నా చేసుకోండి, 5 సంవత్సరాలు మాత్రం అక్కడ ఉండి పరిపాలించారు. లేదా ఈ బీజేపీ 6 నెలలు తీసి మీరు కొత్తగా డబ్బులు ఇస్తేనే మేము ముందుకు వెళ్తాం. లేదా సిఆర్డిఏ చట్టంలో ఇవాళ మన పేరు మేన గారు మాట్లాడుతూ ఈ అద్దె భవనాలు శాశ్వత భవనాల కింద మీరు కట్టిన తర్వాత కూడా అద్దె చెల్లించవలసి వస్తుంది ప్రభుత్వం దగ్గర. సిఆర్డిఏ యాక్ట్ అమెండ్ చేయాలని చెప్పి తప్పించుకునే దగ్గర అమరావతికి వ్యతిరేకమైన బుల్డోజ్ అవుతున్నా సరే చెల్లించని ఆ మంత్రిగణం ఎక్కడున్నారు? నిద్రపోయారా? నిద్రావస్థలో ఉన్నారా? ఈ ధర్మాన ప్రసాద్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఒకళ్ళు జుట్లు పంచాయతీలు పెట్టుకుని తీసుకున్నారు కదా మినిస్టర్లు. అంత అపార అనుభవం ఉండి దుర్యోధనుడు ఏకపాత్రంలో అనర్గళంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పేపర్ చదివింది చదవకుండా చదివాడు కదా. ఈ విషయంలో ప్రభుత్వానికి కన్ఫంటేషన్స్ ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు మాట్లాడదాం. ఈ విషయాలకు వస్తే ఆ 3 జిల్లాల్లోనూ నొన్న గుండు గీసి కూర్చోబెట్టారు. ఇవాళ మీరు గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో గుండు గీసి కూర్చోబెట్టారు. ఇంకా కొత్త జిల్లా మచిలీపట్నం అంటున్నారు. ఇప్పుడు మీకున్న దగ్గర మచిలీపట్నంలో ఎన్ని గెలిచింది వైఎస్ఆర్సీపీ? ఇది ఒక పక్కన పెడదాం. మచిలీపట్నంకి ఇప్పుడు సిఆర్డీ యాక్ట్ అనుభవించి మాట్లాడితే 16 కిలోమీటర్ల రేడియస్ పోర్ట్ రోడ్డు తప్ప మిగిలినవన్నీ సిఆర్డీఏ చట్ట పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్కి దీన్ని అన్వయిస్తే గ్రేటర్ హైదరాబాద్ కనుక 180 కిలోమీటర్ల రేడియస్ అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినంత నేనే చూపిస్తాను. ఒక సచివాలయం కానీ, ఒక హైకోర్టు భవనం కానీ, లేదా అసెంబ్లీ భవనాలతో రాష్ట్ర రాజధాని పరిధిని నిర్ణయించలేము. అది కన్ఫైన్ టు పర్టికులర్ సబ్జెక్ట్ ఓన్లీ. బట్ యాజ్ ఫార్ as డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ ఈస్ కన్సర్న్, దట్ ఈస్ హ్యూజ్ డిబేటబుల్ టాపిక్. ఇవాళ
ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీగా మీరు వైటల్ రోల్ ప్లే చేయాలంటే అద్దాలకు ఎంత ఖర్చు పెడుతున్నారు, శానిటరీకి ఎంత ఖర్చు పెడుతున్నారు అన్న దగ్గర అమరావతి రైతులు ఈ ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతే ప్రజలకు పడుతున్న పెనుభారం 40,000 కోట్ల మీద అవగాహన సదస్సులు కానీ అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు జరిపించట్లే? పైపెచ్చు ఇవాళ అమరావతి రైతులు నిరసనలు తెలియజేస్తున్న దగ్గర ఎక్సెస్ ల్యాండ్ ఇవ్వని దగ్గర ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అక్కడ నుండి వాళ్ళతో సంఘీభావం ప్రకటించాయి. ఇవాళ మీరు వెళ్ళిన కమిటీ ప్రకారం మీరు వెళ్ళిన వాళ్ళు అందరూ అంబటి రాంబాబు గారిని తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, అందులో ఉన్న వాళ్ళు అందరూ అమరావతికి వ్యతిరేకించిన వాళ్ళే. ఇవాళ ఏ ప్రాతిపదికన కమిటీని నిర్ణయించారు? ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఈ దైర్యానికి తోడు మీకు లీగల్ సెల్ ఎందుకు పనికిరాదని నేను డెలిబరేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో అన్న దగ్గర నేను ఒక విషయం చెప్తాను మీకు. ఇవాళ మా కేవీఆర్ ఇక్కడ తెలంగాణ ఒక జర్నలిస్ట్, అతని ఇంటి ఎదురుకుండా పోలీస్ డిపార్ట్మెంట్ 2.5 నెలలు బట్టి ఇల్లు తీసుకొని రెక్కి చేస్తున్నారు. ఏ బుర్ర తక్కువ సలహా ఇచ్చారో నాకు తెలియదు, కానీ 2.5 నెలలు అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు హైకోర్టులో క్రాష్ పిటిషన్ ఎందుకు వేయలేదు? నేను దీనికన్నా ముందు నేను సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను, దయించి అబ్యూజివ్ లాంగ్వేజ్లు వాడకండి. ఎవడు మన రక్షణకి రావట్లేదు. ఏ పార్టీ వాడైనా లీగల్ సెల్ ఇంత స్ట్రాంగ్ గా లేవు. మీకు ప్రాక్టికల్ గా చెప్పాలంటే కేవీఆర్ విషయంలో 2.5 నెలల పెట్టాలి రెక్కి నిర్వర్తిస్తూ ఇక్కడే ఉన్న దగ్గర ఆడ తెలివి తక్కువ ఎవడే సలహా ఇచ్చాడో ఆయన అండర్ గ్రౌండ్ పోయాడు. అండర్ గ్రౌండ్ పోయినప్పుడు ఈ తెలివి తక్కువతనం చూడండి, హైకోర్టులో క్రాష్ చేయాలి. ఏది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పుడు ఎవరు అడిషనల్ డీజీపీ క్యాడర్ లో ఉన్న బీఆర్ క్యాడర్ చెందిన సునీల్ గారికే దిక్కులేదు సార్. ఇక్కడికి వచ్చి శంభో శంకరాన్ని కోర్టులు అంపటాన్ని న్యాయ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నారు. దయించి న్యాయ వ్యవస్థను పోలీస్ వ్యవస్థను ఎవరు పెట్టుకోకండి. ఎందుకు పెట్టుకోవద్దని చెప్తున్నానంటే మన స్థాయి కాదు. ఎందుకంటే ఎవరైనా సరే పోలీస్ స్టేషన్ ముందు ఓహో అంకుశంలో రాజశేఖర్ రామిరెడ్డి గారి లాగా మెటమెట్లాడిపోవచ్చు, సాయి కుమార్ డైలాగులు విని ప్రభావితం అవచ్చు. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తే ఎవరైనా పిల్లే, వాళ్ళ ముందు మనం ఎందుకు పనికిరాం ఇది తెలుసుకోండి ఫస్ట్ థింగ్. రెండోది న్యాయ వ్యవస్థ ప్రొటెక్షన్ అన్న దగ్గర ఇవాళ కేవీఆర్ కి 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. అతన్ని ఇవాళ మా తెలంగాణ సామాజిక వర్గంలో ఉన్న ఎంటైర్ జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంది. ఈ తెలివి తక్కువ ఐడియా వలన లీగల్ సెల్ ఎలా ప్రభావం చేస్తుందని తెలుసుకోండి మీరు. ఎందుకంటే క్రాష్ చేయలేదు, ఎఫ్ఐఆర్ కి తీసుకెళ్లి అట్లీస్ట్ కోర్టులో సరెండర్ చేసి బెయిల్ కూడా ఇప్పించలేదు. ఎందుకు ఈ దిక్కుమాల అండర్ గ్రౌండ్? దేనికి దిక్కుమాల అండర్ గ్రౌండ్? ఇలా మనకి ఎవరైనా లీగల్ అడ్వైజర్లు కానీ లీగల్ సపోర్ట్ కానీ ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నా ఓకే, ఏ ప్రాతిపదిక మీద మీరు వెచ్చలవిడిగా స్వేచ్ఛను భావ ప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగపరుస్తూ అబ్యూజివ్ లాంగ్వేజ్లు మాట్లాడుతున్నారు. సో నేను అంటుంది ఇవాళ ఒక ప్రొవకేషన్ లో ఉన్నప్పుడు మాట్లాడే ఆదర్శభరితమైన స్పీచ్లు వేరు. అబ్యూజివ్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ అట్ ఆల్ టాలరబుల్ వ్యవస్థాగతంగా. దీని మీద ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం నిర్ణయాలు అన్నప్పుడు ఏం ఐటీ మినిస్టర్ ఏమైపోయాడు, హోంశాఖ మంత్రి అయిపోయాడు, మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాతిపదిక డెసిషన్ తీసుకుంటారు? పంచాయతీరాజ్ శాఖ అయినప్పుడు కేబినెట్ సముచిత నిర్ణయం సమాలోచిత నిర్ణయంతో కేబినెట్ నిర్ణయంగా దాన్ని ప్రకటించి ఒక ఐటీ మినిస్టర్ కానీ అండ్ హోమ్ మినిస్టర్ గారి సమన్వయంతో ఒక డెలిగేషన్ ఆఫ్ మినిస్టర్స్ తో దీన్ని చేయకుండా ఏ ప్రాతిపదికగా పవన్ కళ్యాణ్ గారు డెసిషన్స్ తీసుకుంటున్నారు? నిజమే, ఇది ఇంప్లిమెంటేషన్ పార్ట్ లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సంఘీభావం ప్రకటించిన కేబినెట్ అన్నది ఎక్కడ మాకు లేదు కదా. ఓ పంచాయతీరాజ్ శాఖ ఈ ఐటీకి సంబంధించిన యాక్ట్ ఎలా తీసుకొస్తాడు సోషల్ మీడియా మీద? మేబీ ఆ పార్టీ తరఫున వాళ్ళ నిర్ణయం అవ్వచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళందరినీ వ్యతిరేకించే కార్యక్రమంలో వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపడానికి పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రదర్శించిన భావావేశానికి ఇవాళ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని యూజ్ చేసుకుంటూ ఇంకొక డెలిబరేషన్సా? ఇది నాకు అర్థం కాని విషయం. అసలు ఏ కెపాసిటీతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎస్ నేను సోషల్ మీడియా పట్ల ఉక్కుపాదం మోపబోతున్నాను, లేదా గౌరవ హోంమంత్రి గారు, లేదా ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారు, మేము ముగ్గురు సమన్వయంతో ఈ డెసిషన్ తీసుకుంటున్నామంటే ఏదైనా యాక్సెప్టబుల్. కానీ పవన్ కళ్యాణ్ గారు లేదా అటవీ శాఖ మంత్రి లేదా నేను మీరు మాట్లాడినప్పుడు మంచి లేదు నాకేం చేయమంట నాకు ఇచ్చేది నేను మాట్లాడినప్పుడు ఎవరు రాకుంటే నేను మధ్యలో చూడగలను. విజయకాంత్ గొంతు నాకు ఉండకపోవచ్చు కానీ నేను ఖచ్చితంగా మాట్లాడాను. ఓకే 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 రావలేదు సింపుల్ కంక్లూడ్ చేయండి. నేను ఎత్తే మీకు లేదా లేదండి ఇంకా ముగ్గురు సరే మీకు చెప్తాను. ఇవాళ ఒకటి సోషల్ మీడియా మీద భావ ప్రకటన స్వేచ్ఛ మిస్యూటిలైజేషన్ ఉన్నప్పుడు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయపరుచుకుని ఒక బ్రహ్మాండమైన యాక్ట్ తీసుకురండి. వీఆర్ ఆల్ అప్రిషియేట్. అంతేకాని వ్యక్తిగత రెవెన్యూలు తీర్చుకోవడానికి ఒక పార్టీ అపోజిషన్ ఉంది కాబట్టి అలా కొలబడి చేద్దాం, ఆ లోన్లు వేసేసుకుందాం అంటే చాలా కష్టం, చాలా కష్టం. సురేష్ రెస్పాండ్. సార్ ఇప్పుడు ఇందాక సోదరి సుజాత గారు ఒక మాట అన్నారు, దెయ్యాలు వేదాలు వదిలించినట్టు చెప్పారు అని. ముఖ్యంగా ఒక మాట మాట్లాడదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన దెయ్యం ఎవరో రాష్ట్రానికి తెలుసు. మేము ఎక్కడ కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడేస్తారు, ఆయనకే అర్థం కాదన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు పూటకు ఒక మాట రోజుకు ఒక వేషం వేసినటువంటి వ్యక్తి. ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారిని
ఆయన దీక్షల్ని మీరు మాట్లాడేటప్పుడు మొత్తం సరే, సరే, చేసుకున్నా ఓకే, కూర్చొని ఓకే, ఓకే. నేనేం మాట్లాడలా. ఎందుకు కాంట్రవర్సీ చెప్పండి ఒక నిమిషం. వర్మ గారు మీరు కూడా పదే పదే సరే. డిస్కస్ చేయడం మంచి పద్ధతి. సరే, సరే, కాంట్రవర్సీలు వద్దు. ఒకలాగా ట్వీట్ చేస్తున్నారు మీరు. సురేష్. దిస్ ఇస్ నాట్ రైట్ డిబేట్. సురేష్. ఏదైనా మాట్లాడితే చేస్తారా? సురేష్. ఎందుకు మమ్మల్ని డిబేట్ సురేష్ కాంట్రవర్సీ మాటలు వద్దు, ఎవరిని పర్సనల్ గా వద్దు. సరే, సరే, పాయింట్ సురేష్ టైం వేస్ట్ పాయింట్. ఆవిడ దెయ్యమంటే కాంట్రవర్సీ కాదా వర్మ గారు? సరే, నేను ఆపుతున్నాను కదా, ఎందుకు పాయింట్? నేను దెయ్యాలా? మీరు కిరణ్ నేను ఇస్తాను రాసుకోండి. సరే, పాయింట్ టైం వేస్ట్. నేను ఒకటే చెప్తున్నాను సార్, నన్ను పూర్తి చేయనివ్వండి. మాట్లాడండి బా. పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి కనీసం ఎన్నికల్లో పోటీ చేయలే. మళ్ళా పెద్ద ఆర్భాటంగా పార్టీ పెట్టాడు. ఆర్భాటం ఎక్కువ, పనితనం తక్కువ ఆయనకి. అర్థమైందా? మళ్ళీ ఏం చేశాడు 2019లో? నేనే సపరేట్ గా పోటీ చేస్తా, చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు అంత వెన్నుపోటుదారుడు ఈ దేశంలో లేడు. ఆయన ఏమన్నా సొంత పార్టీ పెట్టాడా? మామకు వెన్నుపోటు పొడిచి తీసుకున్న పార్టీ అన్నాడు. నారా లోకేష్ చేసేటువంటి అవినీతికి పైలోకంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆత్మ శోభిస్తుంది అన్నాడు. తీరా ఏం జరిగింది? 2024 వచ్చేసరికి వాళ్ళ దగ్గర నౌకరీలాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి పనితనం. ఆయనకి నచ్చితే గొప్పోళ్ళు, నచ్చకపోతే చెడ్డోళ్ళు. ఈ రకంగా ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన చెప్తే మంచి, ఆయన చెప్తే చెడైపోవాలా. ఓకే, ఆయన ఏదో చట్టం తీసుకొని వస్తానన్నాడు. ఈ రోజు రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా కిరా కార్పే అనేటువంటి చెత్త వెధవ, సీమరాజు అనేటువంటి పనికిమాలిన వెధవ మాట్లాడుతుంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కేసులు నమోదు చేయించలేదు? అంటే సంపగా ఉందా పవన్ కళ్యాణ్ కి? వాళ్ళ మాటలు వినసొంపుగా ఉందా? మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇదే ఇందుకు చెప్పాం, పవన్ కళ్యాణ్ గారి మాటలు ఒకలాగా చేతలు ఒకలాగా చచ్చుంటాయని. ఇందుకే మేము వాగింది. మేమేమి తప్పు వాగట్లా. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన వైపే ఆలోచించకూడదు. సమాన్యాయంగా అన్ని పార్టీలకి, అన్ని వర్గాలకి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా సమానంగా న్యాయం చేయగలిగితే ప్రభుత్వం చేయాలి. నిన్న చూసారు మీరు, రాళ్ళు వేసి గుడ్లు కొట్టే వాళ్ళని వెనకేసుకొచ్చారు. ఆధారాలతో సహా ఫోటోలు, వీడియోలు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు గుడ్లు కొట్టే దాన్ని త్వరగా స్పందించలా. ఇలాంటి విధానం ఉండకూడదని మేము అడుగుతున్నాం. ఏ పార్టీ కార్యకర్తలకి? చెప్పారు ఎవరు? రాజధాని వ్యవహారం గురించి మాట్లాడారు. ఇంకా అయిపోయింది, భూస్థాపితం అయిపోయిందంటూ మా సోదరుడు కిరణ్ మాట్లాడుతున్నాడు. అంటే అమరావతి వర్సెస్ మావిగన్ అంటే ఈ భూస్థాపితం అయిపోయినట్టేనా? అమరావతి మావిగన్ అనేటువంటి అమరావతి రాస్తుందండి. అమరావతి మావిగన్ అనే దాంట్లో సార్ మీరు ఇక్కడ చూడాల్సింది రాజధాని ప్రాంతంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కూడా కలిస్తేనే అవుతుంది అక్కడ మావిగన్ లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాకిస్తాన్ ని రాజధాని చేస్తానని చెప్పలా, ఏ ఇరాన్ ని రాజధాని చేస్తానని చెప్పలా. రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడనే, రాష్ట్రంలో ఉన్నటువంటి గుంటూరే, రాష్ట్రంలో ఉన్నటువంటి మచిలీపట్నమే. కాబట్టి అంటే అమరావతిలో ఉన్నటువంటి ఒక 2-3 లక్షల మందే ప్రజల 60 లక్షల మంది ఉన్నారు సార్ మావిగన్ పరిధిలో. 60 లక్షల మంది ప్రజలు కాదా? వాళ్ళకి అభివృద్ధి రాకూడదా? అంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో పౌరులు కాదా? ఈ 5 కోట్ల మందికి అభివృద్ధి చేయండి అబ్బా, మీరున్న వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో దోచుకుంటే అవ్వదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న సొత్తునంతా పేరిట దోచుకునేస్తే అవ్వదు. వ్యాప్తంగా 5 కోట్ల మంది మీద అప్పుల భారం పడుతుంది. లక్షల సగటున అప్పు. చూద్దాం ఏం జరుగుతుందో. సార్ ఇప్పుడు సోదరుడు చాలా గౌరవంగా మాట్లాడు, ఆయన భాషలోనే మాట్లాడుతూ నేను అగౌరవంగా మాట్లాడను. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దొంగని డబ్బులు వెనకాల మేము మంత్రి మండలి మీటింగ్ పెడితే వెనకాల సంచులు దొంగతనం చేసుకెళ్ళిన దొంగ ఆయన చేసే నేరాలకి మీరు సాక్షులు కాదు లేదా ఆ నేరానికి మేము బాధ్యులు కాదని చెప్పినటువంటి
బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ గారు, ఇంకా అనేక మంది నాయకులు మనం మాట్లాడేటువంటి మాటలు చివరికి వాళ్ళని తెచ్చి మంత్రివర్గంలో తెచ్చి ఒళ్ళో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి తాగుబోతుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి తాగుబోతుల్లో తెచ్చి ఒళ్ళో కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మాట్లాడమాకండి, మీరు మాట్లాడలేదు కదా, ನೀವು రాయాలి కదా. తాగుబోతుల్లో వెళ్ళా సరే, చివరికి షర్మిల గారు పోటీ చేశారు. విజయమ్మ గారు ఏమో చెప్పారు, షర్మిల ఓటేయండి, జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దని చెప్పారు. అంటే కనీసం కుటుంబ సభ్యుల మద్దతు లేనటువంటి మీరు మీ రాజకీయ పార్టీ ఖచ్చితంగా చచ్చిన శవంతో సమానమే. అసలు అనుమానమే లేదు. అంతేనండి. వాళ్ళు అనేటువంటి మాట ఏంటంటే, మా పార్టీకి సంబంధించిన ఆర్పీని వేదవాని అన్నాడా లేదా? ఆయన అన్నాడు. తప్పు తప్పనట్లేదు. మాజీ ఎమ్మెల్యేని సోషల్ మీడియా ఏ విధమైన భాష మాట్లాడాడు? ఎటువంటి మాట శిక్షించారు. ఆయన గెలిపించారా? ఆయన గెలిపించారా? పేద పిల్లలకి సన్న బియ్యం పెట్టడం అనేటువంటి మాట అడిగితే విలేకరులు అమ్మమ్మ ఊరు మాటలు మాట్లాడాడు. అంటే పేదలంటే పేద పిల్లలంటే ఆయనకు అంత లోకువా? వారి గురించి ఈ రోజున అదే సన్న బియ్యాన్ని మేనిఫెస్టోలో లేకపోయినా సరే పిల్లలకి ఇస్తున్నటువంటి లోకేష్ గారి ప్రజాస్వామ్యం ఏదైనా చేయండి. ఆయన శిక్షించారంటే ప్రజలు సమాజం చెప్పాలి. పొలంలోనికి మీరు సమాజం చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీ స్థాయి కలిగిన ఎమ్మెల్యే మాట్లాడండి సరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రెస్ మీరే కదా. పవన్ కళ్యాణ్ గారికి చట్టం చేస్తారు ఏమన్నారు? ఎంతమంది మంత్రులు చెప్పండి. కేవలం పొలాలని ఒక్కడి పేరు ఎందుకు ఎత్తారు? అతను ఒక్కడే సుజాత్ గారు. సార్ సురేష్ గారు మాట్లాడుతూ ఇంకా వైసీపీ వాళ్ళు తీరు మారదు అని ఇంకొకసారి మళ్ళీ స్పష్టం చేశారు. ఎందుకంటే రాజకీయాల్లోకి ఎవరైనా వచ్చేది ప్రజాసేవ చేయడానికి వస్తారంటారు. కానీ వీళ్ళ లెక్కలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు పోటీ చేశారు, ఎవరితో పోటీ చేశారు, ఎవరితో పొత్తు పెట్టుకున్నారు అన్న టాస్కే కానీ వీళ్ళకి ప్రజలకు ఎంత సేవ చేశారు అన్నది ఎప్పుడు వీళ్ళకి కొలమానం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలకు అండగా నిలబడ్డారు. అప్పుడు పోటీ చేయనప్పుడు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు అండగానే ఉండే పార్టీ జనసేన పార్టీ. మీరు రాజకీయాల్లో వచ్చినప్పుడు ప్రజలకు ఎంత అండగా ఉన్నా అన్నది కొలమానం అండి. అంతేగాని ఎవరితో పట్టు పెట్టుకున్నా అన్నది పొత్తులు అన్నవి రాజ్యాంగ విరుద్ధం ఏం కాదు. మీకు వైసీపీకి నచ్చట్లేదు, పొత్తుల్లో ఉంటే మీరు మీ కర్మ ఎవరికి అయిపోతారని మీకు భయం. ఆ భయం అని చెప్పండి. పొత్తులు పెట్టుకుంటే మీకెందుకు, సింగిల్ గా వస్తే మీకెందుకు? ఇంకా సిగ్గుండాలండి అదే మాట పెట్టుకుని మాట్లాడటానికి. ఆపండి, ఇంకా మీరు మారండి. అదే మాట మీరు సింగిల్ గా పోటీ చేశారా, మీరు పొత్తులు పెట్టుకుని వచ్చారా? ఏంటది? ప్రజలకు ఏం చేస్తున్నారో చేయండి. 151 సీట్లు గెలిచిన తర్వాత మీరు ప్రజలకు ఏం చేశారు? ప్రజలు చీ అని 11కు దించేశారు. సిగ్గుపడండి దానికి. ఇంకేమంటారు మీరు ప్రజల గురించి? అలాగే ప్రసాద్ గారు ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా సమాధానం చెప్తాను. ఏదైతే సోషల్ మీడియా బిల్ అన్నది పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన, అది కేబినెట్ యొక్క సమ్మతం తీసుకున్న తర్వాతనే అది బిల్ గా పాస్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పంచాయతీరాజ్ మినిస్టర్ గాను ఆయన ఒక్కళ్ళు కూర్చుని చేసే నిర్ణయం ఏం కాదు. ఆయన యొక్క ఆలోచన తెలియజేశారు. దానికి మిగిలిన పెద్దలు, ముఖ్యమంత్రి గారు, మిగిలిన మంత్రివర్గం అంతా ఆమోదం తెలిపిన తర్వాతే అది రావాలి. ఎందుకంటే దీని వల్ల మహిళలు బాధపడుతున్నారండి. అటు వైసీపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ ఎవరికి కూడా ఇటువంటి బాధ కలగకూడదు, సోషల్ మీడియా అబ్యూజ్ వల్ల బాధపడకూడదు అని ఒక మంచి వైసీపీ వాళ్ళు ఇంకా ఎందుకు దాన్ని విమర్శిస్తారు? ఇప్పుడు ఒక సోషల్ మీడియా కానీ లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ కెనాట్ బి టాలరబుల్. ఇప్పుడు ఒక మనిషి పేరు పెట్టకుండా ఇప్పుడు ఎందాక ఎవరో 10 మంది ఇచ్చిన ఐడియా అని నేను అన్నా. బట్ అది ఎలా ఉంటుందంటే డెలిబరేషన్స్ ఆర్ టాలరబుల్. బట్ వ్యక్తిని వ్యక్తిగతంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మనం ఇంట్లో కూడా
మన స్పెసిఫిక్ గా తింటాం వేరు, ఆ పనికి మళ్ళీ నువ్వు కూడా తయారేమన్న దానికి వేరు. సార్ నేను ఒకటే మాట చెప్తాను, సోషల్ మీడియా ఏంటంటే గారు ఎంత బాధపడుతున్నారు జగన్ తీసుకున్నట్టు మావిగా నిర్ణయానికి. ఇవాళ కేఎస్ ప్రసాద్ గారు వారి పతనాన్ని చూసి బాధపడుతుంది. ఎందుకంటే గతంలో కొంత వాళ్ళకి నేర్చుకోలేదు. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇవాళ రాష్ట్ర సార్వభౌమత్వమైన రాజధాని విషయంలో నేను మొదటి నుంచి దానికి శాశ్వత గజెట్ మీద నేను కన్ఫైన్ అయి ఉన్నాను. ఈ రోజు కూడా కట్టుబడే ఉన్నా. ఇప్పుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చి రేపు పొద్దున మావిగని మార్చడానికి మళ్ళీ ఆ బీజేపీ వాడు కనుక వేగి స్టైల్ అగైన్ నా పోరాటం ఇంతకు 10 రెట్లు ఉంటుంది. ఓకే, ఎందుకంటే ద కాస్ట్ ఆఫ్ స్టేట్ అవుతుంది ఇది. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తాను, ఇవాళ సోషల్ మీడియాకి సంబంధించిన విషయంలో అందరికీ నేను మళ్ళీ భయంకరంగా విన్నపం చేస్తున్నా. ఎందుకంటే భయంకరంగా ఎందుకు అంటే భయంకరమైన కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవాళ మూలగడ్డ అనిలు ఎలా ఉన్నాడు చూడండి, నడవలేని స్థితి. పోసాని కృష్ణమురళి ఏమైంది, ఎన్ని స్టేషన్లు తిరిగాడు, లాస్ట్కి ఎక్కడ ఉన్నారా, సైలెన్స్ తప్ప ఇంకేం లేదు. ఇవన్నీ మనకి కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛని వినియోగించుకోండి, దుర్వినియోగపరచుకోకండి. రెండోది, నేను మావిగన్ విషయంలో ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో ప్రజల్ని గాలికి వదిలేసి అమరావతికి 40,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ పెనుభారం రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవాడలో భవనం కడతాను సచివాలయం అన్నాడు అనుకోండి, ఎవరు పడతాడు ఇవన్నీ? అట్ ద కాస్ట్ ఆఫ్ 5 సంవత్సరాలు ఒక్కొక్క భవనాలు కోరికలు తీర్చుకోవడాక ఇప్పుడు నారాయణ కళల సౌధం సిఐడిఏను అండ్ అమరావతిను ఆయన కళ్ళ ఫుల్ఫిల్ చేయడానికి మనం వస్తున్నాం 47 కోట్లు. ఐకాన్ టవర్ సూటిగా ఉంటుంది, దానికి ఎంత అప్పులు చూద్దాం. మరి అదే నినాదంతో మావుగానే ఆయన వెళ్తానంటున్నారు, లేదా అమరావతి అని ఈయన అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ప్రసాద్ గారు చెప్పినటువంటి మాటతో ఎందుకంటే మనం మన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోవద్దు, అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడొద్దని అందరికీ వర్తించిన కేసులు పెట్టండి. మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఫస్ట్ ప్లేట్ సురేష్.